హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ఒక ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఇదైతే వర్కింగ్ ఉమెన్స్కి కానీ అండ్ బ్యాచిలర్స్కి కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక నేను చూపించే ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, మనం ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇంకా మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో ఇక్కడైతే నేను వచ్చేసి 1.5 కప్ అటుకులు అయితే తీసుకున్నాను, 1 కప్ రాగి పిండి, 1 కప్ బొంబాయి రవ్వ అండ్ 2 బ్రెడ్ స్లైసెస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ కర్డ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అనేవి ఆప్షనల్ అండి, మీకు దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మాకైతే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇక నేనైతే వేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా, ఈ ఐటమ్స్ అయితే మనకి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అయితే కావాలి. సో ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా, సో ఆ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. దానికన్నా ముందు అయితే ఏదైతే మనం 1.5 కప్ అటుకులు అండ్ 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, దీన్ని అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసే ఒక 5 మినిట్స్ బిఫోర్ అయితే మనం నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను అటుకులు అండ్ బొంబాయి రవ్వ అయితే ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం బ్రెడ్ స్లైసెస్ని అయితే ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా అయితే పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఏదైతే మనం నానబెట్టుకున్నామో అటుకులు అండ్ బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనం 1 గ్లాస్ ఆఫ్ కప్ కర్డ్ చూసుకున్నాం కదా, సో అది కూడా వేసేసుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో మనం గ్రైండ్ చేసుకునేది ఎలా చేసుకోవాలంటే, దోశ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిడిల్లో ఆపేసి, ఇక్కడ మనం 1 కప్ ఆఫ్ రాగి పిండి కూడా ఉంది కదా, సో దాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా నేను ఎందుకు 2 బౌల్స్లో వేసుకున్నానంటే, నాకు మిక్సీ జార్ చాలా చిన్నగా ఉంది, సో అందుకే పిండి సరిపోలేదని చెప్పేసి నేను వేరే బౌల్లో కూడా వేసుకున్నాను. సో ఫైనల్గా మొత్తం నేను గ్రైండ్ చేసుకుని ఇక్కడ దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ కన్సిస్టెన్సీలో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను మనకి సరిపడే అంత ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది. మాకైతే ఇక్కడ దోశలు చాలా మెత్తగా అండ్ సాఫ్ట్గా అయితే వచ్చాయి. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే ముందు రోజే కొన్ని బియ్యం అయితే నానబెట్టుకొని ఇలా మనం దీంట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పుడు దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, దోశలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఫైనల్గా మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టాంట్గా. సో ఇక్కడ నేను నా టిఫిన్ కూడా కంప్లీట్ చేశాను విత్ కోకోనట్ పల్లి అండ్ ఎండుమిర్చి చట్నీ అనమాట. సో కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసేసేయండి. సో ఇంకా ఈరోజు అయితే ఆఫ్టర్ డెలివరీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిద్ర చేయడానికి నేను ఈరోజు అయితే బయలుదేరుతున్నాను. సో ఇంకా ఒక్కటే రోజు, సో అందుకే నాకు కశ్వి పాపకైతే డ్రెస్సెస్ ఇక్కడ సర్దుకుంటున్నాను. ఇంకా చిన్న పాప ఉందంటే చాలు, ఇంకా మనం చాలా పెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి బాత్ చేయించిన తర్వాత బాత్ చేయించడానికి వాళ్ళకి అవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను. అక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, సో అది మా కశ్వి పాపకి రెగ్యులర్గా తనకి యూస్ చేసే ఐటమ్స్ అన్నీ దాంట్లో వేస్తానమాట. సో ఇంకా ఈరోజు అయితే దాంట్లో నా క్లాత్స్, కశ్వి క్లాత్స్, కశ్వికి కావాల్సినవి, నాకు కావాల్సినవి అయితే అన్నీ ఇక్కడ సర్దేసుకుంటున్నాను. సండే అయినా కానీ చాలా సామాన్లు ఉన్నాయండి తీసుకెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, కాజల్ నేను సపరేట్గా ఒక కవర్లో వేస్తున్నాను. మళ్ళీ క్లాత్స్కి ఏమైనా అంటుతుందేమో అని చెప్పేసి అయితే అదైతే నేను సపరేట్గా పెట్టుకున్నాను. ఫైనల్గా ఇంకా మా ఇద్దరికి కావాల్సినవి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, పిల్లలకి జలుబు చేసినప్పుడు యూస్ చేస్తారు కదా, సో అది కూడా పెట్టేసుకున్నాను. నాకైతే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది క్లిప్ అనమాట. సో ఇప్పుడు ఉన్న హాట్నెస్కి నాకు అది లేకపోతే అసలు డే గడవదు. మేమైతే రెడీ అయిపోయామండి ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా, కశ్వికి అసలు టోపీ పెట్టాలంటేనే ఏడుస్తుంది. ఆ పాప మా మమ్మీ అప్పటికప్పుడు కుట్టారనమాట. చూడండి, అసలు అది ఇప్పేదాకా ఏడుస్తూనే ఉంది. కానీ ఇంకెలాగోలానో ఇంకా మా మమ్మీ అయితే కట్టేశారు. ఇంకా ఫైనల్గా మేము వెళ్ళే టైంలో ఏమైందంటే, మా డాడీ వచ్చారు. ఇంకా మా డాడీ అన్నం పెట్టేసి వెళ్ళు అని అంటే, ఇంకా సరే అని చెప్పేసి మా డాడీకి అయితే ఇక్కడ
అన్నం పెట్టేస్తున్నాను ప్లేట్లో. ఇంకా మాదైతే ఈరోజు దోసకాయ పప్పు అనమాట. సో దోసకాయ పప్పు అండ్ వడియాలు. ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ చేయట్లేదు. సో నా కోసం అయితే అమ్మమ్మ అక్కడ వంట చేసి పెట్టారు. మళ్ళీ ఇక్కడ తింటే అక్కడ తినలేనని చెప్పేసి నేనైతే తినలేదు. ఇంకా మా డాడీ, మా మమ్మీ, మా తాతయ్య అయితే తినేశారు. డాడీ వాళ్ళకైతే అన్నం పెట్టేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే మా డాడీ ఆటోలో వెళ్ళలేదు, మేము వేరే ఆటోలో వచ్చాము. మా డాడీ ఏంటంటే చేనేత హస్తకళకి అయితే ఆటో పెట్టారు కాబట్టి టైం టు టైం వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకే మేము వేరే ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంకా పాప ఉంది కాబట్టి ఇంకా ఆటో దగ్గరికి తీసుకొచ్చారనమాట. ఇంకా మా తాతయ్య అయితే బయట కూర్చున్నారు. అమ్మమ్మ అయితే ఇంకా దిష్టి తీసేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. మా అమ్మమ్మ అయితే ఎంత చక్కగా ముగ్గులు వేసుకుంటుందో అండి. మా అమ్మమ్మకు వచ్చినట్టు కూడా మాకు రావన్నమాట. సో చక్కగా నీట్గా ముగ్గులు అయితే వేసుకుంటుంది. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాం. ఇంకా ఫ్రైడే కాబట్టి అమ్మమ్మ పూజ చేసుకుంటారు కదా, ఇంకా టైంకి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే మాకు ఇట్లా హారతిలాగా అద్దుతుంది. సో ఇంకా మా అమ్మమ్మకి ఇంకా పట్టరాని సంతోషం అనమాట మేము వచ్చామని చెప్పేసి. ఇంకా చిన్న పాప వచ్చింది కదా, చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లోకి ఇలా చిన్న పాప రావడం, ఇంకా వాళ్ళ ఆనందమే వేరు, అమ్మమ్మ వాళ్ళ ఆనందం. నేనైతే ఇక్కడ మా చిన్నమ్మమ్మతో మాట్లాడుతున్నాను. సో కీప్యాడ్ ఫోన్ కదా, చాలా రోజులైంది యూస్ చేసేదాన్ని. నాకేమో వాయిస్ వినిపించట్లేదు, అమ్మమ్మ చెప్పు అంటున్నాను. సరే నేను నా ఫోన్ నుంచి చేస్తా అని చెప్పేసి అయితే పెట్టేశాను. ఈ లోపు ఇంక ఇక్కడ మా అమ్మమ్మ కశ్వికి గాలాడట్లేదని చెప్పేసి కూలర్ దగ్గర కూర్చొని ఇంకా కొంచెం సేపు అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు. చూడండి ఎంత ఆనందంగా ఉందో మా అమ్మమ్మ అసలుకి. ఇంకా వదలలేదు, ఇంకా టైం ఒక హాఫ్ అన్ అవర్ దాకా దాంతో అలానే ఆడుకుంటూ ఉన్నారు. చెప్పాను కదా, ఇక కశ్వికి టోపీ ఉంటే అస్సలు ఉంచుకోదని చెప్పేసి ఇంకా ఏడుస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడ మేమైతే తీసేసాము. ఇంకా చూడండి ఎలా కబుర్లు చెప్పుకుంటున్నారో. తను కూడా ఊ ఊ అని కొడుతుందనమాట. సో ఇప్పుడే తను ఊ అనడం, నవ్వడం ఇవన్నీ వస్తున్నాయి. సో ఇంకా ఆ టైంకి ఏంటంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది మనకి అలా తను ఊ ఊ కొడుతుంటే. ఇంకా ఇలా కొంచెం సేపు అయితే ఇంకా అమ్మమ్మ తనతో స్పెండ్ చేశారు. ఇంకా ఫైనల్గా నాకైతే ఇంకా వంట చేసేద్దామని చెప్పేసి, నేను చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తింటానని. సో నేను వచ్చాక చేద్దామని చెప్పేసి అయితే అమ్మమ్మ వెయిట్ చేశారు. ఇంక ఇక్కడైతే బెండకాయలు అయితే కట్ చేస్తున్నారు, బెండకాయ ఫ్రై చేద్దామని. అయితే కత్తిపీట ఉంది కదా, సో నేను అది అడుగుతున్నాను, ఎన్ని ఇయర్స్ అయిందమ్మమ్మ ఈ కత్తిపీట అని చెప్పేసి అంటే అమ్మమ్మ అంటున్నారు, నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను అని చెప్పారు. సో ఈ కత్తిపీట కంట ఒక డజన్ కంకులు ఇస్తే ఈ కత్తిపీట అయితే ఇచ్చారంట, మొక్కజొన్న కంకులు. ఏంటంటే అప్పట్లో మా తాతయ్య మొక్కజొన్న కంకులు కోయడం కోసం అయితే వెళ్ళేవారంట. సో అప్పుడు ఏంటంటే ఒక 3 రూపాయలు ఇచ్చి ఒక డజన్ కంకులు ఇచ్చేవాళ్ళనమాట. సో ఇంకా అదే స్టోరీ మా అమ్మమ్మ నాకు అక్కడ కూర్చొని చెప్తూ ఉన్నారు. సో అప్పుడు మేము అర డజన్ కంకులు వాళ్ళకి ఇస్తే మాకు ఈ కత్తిపీట చేపించి ఇచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉంది. అమ్మో మీరు గ్రేట్ అని చెప్పేసి అనుకుంటున్నా. 3 రూపీస్ ఇచ్చి మొక్కజొన్న కంకులు ఇచ్చారంట. అసలు ఇప్పుడు అది ఎక్కడుందండి, ఇప్పుడైతే మనకు అలా లేదు కదా. ఇంకా అలా చెప్తూ ఉన్నారు మా అమ్మమ్మ, చిన్నప్పుడు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఆ కత్తిపీటని అసలు ఇప్పటికి కూడా మా అమ్మమ్మ చాకుతో కట్ చేయదు, ఎప్పుడు ఇంకా అదే కత్తిపీటతో వాడతారు. సో మాకు కొయ్యడానికైతే వచ్చేది కాదు. అంటే ఫస్ట్లో కోసేవాళ్ళం చిన్నప్పుడు, మేము 10th 9thలో ఉన్నప్పుడైతే కోసేవాళ్ళం. ఇప్పుడు ఇంకేంటంటే చదువులకు బయటకు వచ్చేసి పెళ్ళిళ్ళు అయిపోయి చాక్స్ అలవాటు అయిపోయి అయితే మాకైతే అలవాటు తప్పింది. బట్ మా అమ్మమ్మ మాత్రం ఎప్పుడు అదే కత్తిపీటతో కట్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయి నేనైతే భోంచేసాను. ఇంకా మంచిగా అన్నంలో చక్కగా నెయ్యేసి ఇచ్చారు నాకు, తిను అని చెప్పేసి. ఇంకా తిన్నాను, ఇంకా తినేసి పడుకున్నాము. ఇంక ఇక్కడ మా తమ్ముడు వచ్చారనమాట, మా చిన్న తమ్ముడు. అంటే నేను ఇక్కడికి వచ్చినట్టు మా తమ్ముడికి తెలీదు, మా తమ్ముడు వస్తున్నట్టు నాకు తెలీదు. ఇక్కడికి వచ్చాక నాకు మా అమ్మమ్మ చెప్పారనమాట, వెంకీ వస్తున్నారని చెప్పేసి. ఇంకా సరేలే నేను వచ్చినా అని మాకు సర్ప్రైజ్లా ఉంటుందని చెప్పేసి ఇంకా అమ్మమ్మకి చెప్పాను. ఇంకా వాడు ఇక్కడికి రాగానే షాక్ అయ్యాడనమాట, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని, పాప కూడా ఉందా అని చెప్పేసి. మా అశ్విన్ ఏంటంటే మా తమ్ముడు ఇప్పటిదాకా చూడలేదు పుట్టినప్పటి నుంచి. సో ఇది ఫస్ట్ టైం అనమాట. తనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తనైతే రాలేకపోయాడు. ఇంకా ఇప్పుడైతే తనకు ఒక 1 వీక్ అయితే హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి ఇంకా తాతయ్య వాళ్ళని చూడడానికి అయితే వచ్చాడు. సడన్గా ఇంకా నేను కూడా వచ్చేసరికి చక్కగా పాపను కూడా చూసుకున్నాడు. సో వాడు వచ్చినందుకు నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువ మా చిన్న తమ్ముడు అయితే రాడు, తను బీటెక్ చదువుతున్నాడు కాబట్టి తనకి కుదరదు అనమాట తను రావడానికి.
చాలా అకేషన్స్‌కి మిస్ అయ్యాడు మా ఫంక్షన్స్ అన్నిటికి. సో, ఇక్కడ రాగానే ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా మా అమ్మమ్మ ఫుడ్ పెట్టిందనమాట తినమని. మా తమ్ముడు చాలా తక్కువ తింటాడండి, డైట్ ఫుడ్ మెయింటైన్ చేస్తాడనమాట. ఇక్కడ లేదురా తిను తిను అని చెప్పేసి పెడుతూ ఉంది. ఇక్కడ నోట్లో పెడుతుంటే అంతే లేవే మనవాళ్ళకి పెట్టుకుంటావు మనవరాళ్ళకి పెట్టావా అంటే, అలా ఎందుకంటావే నేను మీకు కూడా పెడతానని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంది. మా తమ్ముడేమో వద్దక్క నన్ను వీడియోలో పెట్టద్దు పెట్టద్దు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకా మా అమ్మమ్మ కూడా వద్దులే ఆపేసే అంటుంది. సరే ఏం కాదు ఏం అవ్వదని చెప్పేసి నేనైతే షూట్ చేస్తున్న వాళ్ళని. ఇంకా అలా అయిపోయింది మా డిన్నర్. ఇంకా మేమైతే పడుకొని ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. లేచి ఇక్కడ బయట చూసారా, కశ్వి చక్కగా బయట ఎంత మంచిగా మంచం మీద ఆడుకుంటుందన్నమాట. ఇక్కడైతే ముగ్గులు చూసారు కదా, మా అమ్మమ్మ ఎంత బాగా వేసుకుంటారో. సో ప్రతి వాకిలికి కూడా చక్కగా వేసుకుంటారని, తులసమ్మ దగ్గర కూడా మంచిగా వేసుకుంటారు. ఇంకా నేనైతే బ్రష్ చేసి వచ్చాను. ఇంకా అమ్మమ్మ అయితే టీ తీసుకొచ్చారు. మేము ఇంకా అక్కడే ఆ ప్లేస్లోనే మేము టీ తాగాము అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసామన్నమాట. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళకి వేప చెట్టు ఉంది. ఎండాకాలం అయితే వాళ్ళకి ఈ వేప చెట్టు అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి. అసలు ఈసారి సమ్మర్ చాలా అంటే చాలా డేంజర్గా ఉంది కదా. సో మా అమ్మమ్మ వాళ్ళైతే ఆ చెట్టు కిందనే ఉన్నారు డే మొత్తం. ఇంకా మేము కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే అక్కడే కూర్చొని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాము, అక్కడే టీ తాగాము, ఇంకా అక్కడే కూర్చున్నాం చాలాసేపు. ఇంకా మా అమ్మమ్మ అయితే మాకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. దీన్ని దిబ్బ రొట్టె అని చెప్పేసి చెప్పింది అమ్మమ్మ. ఇంకా మేము టిఫిన్ చేసేసాము. ఇంకా ఇంటికెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ అమ్మమ్మ అయితే బొట్టు పెడుతున్నారు. సో కశ్వి అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. సో నేనైతే అలానే వెళ్ళాను ఇంటికి. సో కొంచెం పని ఉందని చెప్పేసి ఇంకా నేనైతే ఫాస్ట్గా ఇంటికైతే బయలుదేరిపోయాను. ఇక్కడ అమ్మమ్మ అయితే బొట్టు పెట్టి చేతిలో డబ్బులు పెట్టి చీర కొనుక్కో అని అయితే చెప్పి ఇస్తుందనమాట. సో వాళ్ళ తృప్తి కదా. ఇంకా అంతే, అమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నందుకు చాలా చాలా బాధపడింది. ఇంకా ఇంటికి రాగానే ఇంకా మా మమ్మీ స్ట్రాంగ్గా కాఫీ పెట్టి ఇచ్చారనమాట. ఇంకా కాఫీ తాగుతూ మా కశ్వి కూడా చాలా అలసిపోయింది. తను ఇంకా అటు ఇటు రాగానే ఇంకా చక్కగా పడుకుందనమాట. ఇంకా కాఫీ తాగేసాం. ఇంకా మా మమ్మీ కూడా మా తమ్ముడు వచ్చారు కదా ఎలా ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఇంకా అలా కొంచెం సేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.